హాయ్ అండి. ప్రతిరోజులా కాకుండా ఈ రోజు నేను డైరెక్ట్ గా మీతో వచ్చి హర్రర్ వీడియో అయితే చెప్దాం అనుకుంటున్నాను. మరి ఇలా వినడం వలన హర్రర్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుందనే అనుకుంటున్నాను. అందుకనే ఒక ట్రైల్ అయితే వేస్తున్నాను. సపోర్ట్ చేయండి. మరి ఫొటోస్ పెట్టి చెప్తే బాగుందా? లేదు అనంటే డైరెక్ట్ గా వచ్చి ఇలా హర్రర్ వీడియో చెప్తే బాగుందా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ చూసి వెళ్ళిపోవడం కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దాంతో పాటుగా లైక్ హైప్ కూడా తప్పకుండా ఇవ్వండి. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదేంటంటే రాజస్థాన్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. నేను ఒక పోడ్కాస్ట్ లోనైతే చూసాను. రాజస్థాన్ లోనే ఏంటంటే మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఎక్కువ అన్నమాట. ఈ కాలంలోనే ఎక్కువ అంటే ముందు కాలంలో ఇంకా ఎక్కువ అయ్యి ఉంటాయి కదా. అయితే ఇది 1980s లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. అదేంటనంటే ఒక ఇంట్లోని ముగ్గురు అమ్మాయిలు. మరి నార్మల్ గానే అమ్మాయి అనంటే 13-14 ఇయర్స్ వచ్చేసరికి అటుపక్క అంటే నార్త్ సైడ్ ఏంటంటే తొందరగా పెళ్లిళ్ళు అయితే చేసేస్తారు. సో వీళ్ళకి అందులోకి ముగ్గురు అమ్మాయిలు కాబట్టి పెద్ద అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలని సంబంధాలు అయితే చూస్తున్నారు. 15 ఇయర్స్ వచ్చేసాయి, ఇంకా సంబంధాలు అయితే సెట్ అవ్వట్లేదు. సో వాళ్ళు అప్పట్లో ఏంటంటే మనలాగా ఇప్పుడైతే మ్యాట్రిమోనీస్ అన్ని కూడా వచ్చాయి కాబట్టి అందులో ఇచ్చేస్తున్నాము, అయిపోతుంది. కానీ అప్పుడు ఇలాంటివేమీ ఉండేవి కాదు. ఇరుగు పొరుగు వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి, దగ్గర బంధువులకి, వీళ్ళకి వాళ్ళకి చెప్పుకుండే వాళ్ళం. వాళ్ళు ఎక్కడైనా మంచి సంబంధం ఉంటే చూసి మనకి చెప్పడం అనేది జరిగేది. అయితే అది కాకుండా మన క్యాస్ట్కి సంబంధించి ఎవరో ఒక పెద్ద మనిషి ఉంటారు. ఆ పెద్ద మనిషికి చెప్తే మొత్తం మన క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరు మీకు బాగా సూట్ అవుతారు, వాళ్ళ ఇంటి పేర్లతో సహా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఫలానా వాళ్ళు ఉన్నారండి అని చెప్పేవారు. సో అలానే వాళ్ళ ఇంటికి ఒక పెద్ద ఆయన అయితే వస్తాడు. సో అతనికి అయితే చెప్తారనమాట, ఇలా మా అమ్మాయి కుస్మా ఉంది, తనకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాము, ఇప్పటి వరకు సంబంధాలు చూసాం కానీ ఏది కూడా సెట్ అవ్వట్లేదు, మీరు తొందరగా చూస్తే కొంచెం అమ్మాయికి జరిపించేసి పంపిస్తే ఇంకా వెనకాతల ఇద్దరున్నారు కదా అని చెప్తారనమాట. సో అతను ఏం చేస్తాడంటే, చూస్తాను గాని మీ ఇంట్లోనే ఏదో నెగిటివ్ కనిపిస్తుంది నాకు అని చెప్తే, ఏంటుందండి మా ఇంట్లో అంతా నార్మల్ గానే ఉంది అని అంటే, లేదు లేదు ఏదో నెగిటివ్ ఉంది, దానివల్లనే ఇంట్లో గొడవలు అవుతున్నాయా అని అడుగుతాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయండి, ప్రతి ఇంట్లో కూడా ఇది సహజమే కదా అని తండ్రి చెప్తాడు. కానీ కుస్మా వాళ్ళ అమ్మ ఇలాంటివి బాగా నమ్ముతుందన్నమాట. అయితే అవునండి నిజమే, చాలా ఎక్కువగా గొడవలు అవుతున్నాయి అని చెప్తుంది. చెప్తే వెంటనే అతను ఏమంటాడంటే, ఇంట్లోని ఇత్తడి సామానికి కానీ లేదంటే స్టీల్ సామానికి కానీ జంగు ఎక్కువగా పడుతుందా అని అడుగుతాడు. అడిగితే అవునండి జంగు పడుతుంది, పాత సామాను 1, 2, 3 మేము పెట్టి ఉంచాము, వాటికి పూర్తిగాను తుప్పు పట్టేసింది అని చెప్తుందన్నమాట. జంగు ఎందుకు పడుతుందో తెలుసా, ఇది నెగిటివ్ ఉన్నట్లయితే అప్పుడు మన గిన్నెలకి జంగు పట్టేస్తుంది, అదే ఉంది అని చెప్తాడనమాట. యాక్చువల్ గా దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అది ఆస్ట్రాలజీ పరంగా. అదేంటి అని అంటే, ఎప్పుడైతే శని చంద్రుడు అక్కడ కలిసి ఉంటారో అక్కడ జంగు పడుతుంది అనమాట. ఆ ఇంట్లో జంగు పడుతుంది అంటే అప్పుడు ఆ రెండు కలిసి ఉన్నప్పుడు ఆ ఇంట్లోని సామాన్ అనేవి జంగు పట్టడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇవన్నీ కాదు, అతను ఏం చెప్పాడు, నెగిటివ్ ఏదో ఉంది ఇంట్లోని, సో అందుకనే అలా జరుగుతుందని. నెగిటివ్ ఉండేటప్పుడు కూడా పడుతుంది కానీ అది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా జంగు పట్టడం అలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. అయితే ఇలా జరిగిందండి అని అంటే, సో అతను ఏం చెప్తాడు అని అంటే, మీ అమ్మాయికి ఒక దెయ్యం పట్టింది, అది ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలియదు, అందుకనే మీ ఇంట్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేశారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలోకి ఎవరు వచ్చినా కూడాను ఆ దెయ్యం అవతల వాళ్ళని బతకనివ్వదు, చంపేస్తుంది. అయితే మీరు ఇలా పెళ్లి చేయగానే అవతల అబ్బాయి చనిపోతాడు, ఇది చంపేస్తుందని
వాళ్ళకైతే చెప్తాడు. చెప్పేసరికి వాళ్ళు భయపడిపోతారు. అమ్మో! కూతురికి అలా అవుతుందంటే ఎవరికైనా భయమే కదండీ! సో, వాళ్ళేం చేస్తారంటే, ఇలా కాదు అమ్మాయికి ముందు ఆ పీడను వదిలేద్దాము. ఆ పట్టిన ఆ దెయ్యాన్ని వదిలించి, ఆ తర్వాత పెళ్లి చేద్దాము అని అనుకుంటారు. ఆయన చెప్పిన విధంగానే అస్సాంలోని ఒక తాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళి, అతని దగ్గర అతను చెప్పిన పూజలు చేయించండి. అమ్మాయికి ఏదైతే దెయ్యం పట్టిందో అది వదిలేస్తుంది అని చెప్తాడు. సరే వీళ్ళేం చేస్తారు అనంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తీసుకొని అక్కడికి అస్సాంలోని కామాఖ్య అమ్మవారు ఉన్నారు కదా, అక్కడికైతే తీసుకెళ్తారు. అక్కడ సతీదేవి యోని భాగం పడింది, మనందరికీ తెలిసిందే. అంతేకాదు అక్కడ తాంత్రిక పూజలు బాగా ఎక్కువగానైతే జరుగుతాయి. ఎక్కువ మంది తాంత్రికులు అక్కడికి వచ్చి వాళ్ళ శక్తిని పెంపొందించుకునేందుకు ఏవేవో పూజలు కూడా చేయడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారో అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ తాంత్రికుడి దగ్గర పెడతారు. ఇలా మా అమ్మాయికి ఏదో పట్టిందంట, ఆయన చెప్పారండి మీకు కలవమన్నారు అని అంటే, సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని క్షుణ్ణంగా చూసి, అవును మీ అమ్మాయికి ఒక దెయ్యం పట్టింది, ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ మీ అమ్మాయి లోపల ఇముడుకుపోయింది, అది బయటికి తీయాలి అని అంటే చాలా కష్టం, దానికి సంబంధించి ఒక ప్రక్రియ అయితే ఉంది, అది కొంచెం కష్టమైనప్పటికీ కూడాను మీరు చేస్తే మీ అమ్మాయికి ఉన్న ఆ దెయ్యం ఏదైతే ఉందో అది వదిలేస్తుంది అని చెప్తాడు. సరే తల్లిదండ్రులు కదా, మరి ఎలాగైనా పిల్లని బాగు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అవన్నిటికీ కూడా ఒప్పుకుంటారు. మీ అమ్మాయికి యోని దోషం పట్టింది, ఆ యోని దోషం పోవాలి అని అంటే ఆ పూజ చెయ్యాలి అని చెప్తాడు. సరే వీళ్ళు దానికి అయితే అగ్రీ చేస్తారు. అది అమ్మాయి ఒక రంగు వస్త్రాలు అయితే ధరించాలి, లోపల నుంచి బయట వరకు అదే రంగు వస్త్రాలు అయితే ధరించాలి. రాత్రి సమయంలో ఈ పూజ అయితే జరుగుతుంది. కేవలం అమ్మాయి మాత్రమే ఉండాలి, మీరు దూరంగా ఎక్కడో ఉండాలి. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకువెళ్ళి ఒక రూమ్ లోనైతే పెట్టేస్తారు. ఆ రోజు రాత్రంతా కూడా అమ్మాయి అక్కడే ఉండాలి. ఆ వచ్చిన ఆ దెయ్యాన్ని పోగొట్టేందుకు ఈ తాంత్రికుడు ఏం చెప్తాడు అనంటే, ఆ దెయ్యాన్ని వదిలించాలంటే మరొక దెయ్యం ఉండాలి. ఆ దెయ్యం వచ్చి మీ అమ్మాయితోని సంభోగించి ఆ ఉన్న దెయ్యాన్ని బయటికి లాగుతుంది, అప్పుడు మీ అమ్మాయికి పట్టిన ఆ దెయ్యం పూర్తిగా వదిలేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయికి ఆ పూజ చేయించి ఆ రాత్రి సమయంలోని ఆ రూమ్లోనైతే పెట్టి బంధించేస్తారు. ఎటువంటి కేకలు వేసినా ఏమైనా మీరు పట్టించుకోకండి, ఇక్కడే ఉండండి అని. పాపం రాత్రి అంతా అమ్మాయి ఆ రూమ్లోనైతే ఉంటుంది. ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది, జరగాల్సినదంతా కూడా జరిగిపోతుంది, ఆ అమ్మాయి అరుస్తుంది, కానీ ఎవరు పట్టించుకోరు. ఎందుకనంటే ఆ దెయ్యం వదిలేస్తుందిలే, ఆ అమ్మాయికి చక్కగా పెళ్ళి అవుతుంది అని అనుకోని. సరే అదంతా అయిపోయింది, ప్రక్రియ అంతా అయిపోతుంది. మర్నాడు తెల్లవారి తలుపులు తీసేసరికి అమ్మాయి పూర్తిగానైతే వీక్ అయిపోయింది. అండ్ అలాగే అమ్మాయికి పీరియడ్స్ కూడా స్టార్ట్ అయిపోయి బాగాలేదు, అమ్మాయి పరిస్థితే బాగాలేదు. సో ఆ తాంత్రికుడు ఏం చెప్తాడంటే, పూర్తి అయిపోయింది పూజ, మీ అమ్మాయికి పట్టిన దెయ్యం ఏదైతే ఉందో అది వదిలేసింది కంప్లీట్ గాను, మీరు ఇంకా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించేస్తారు. సరే వీళ్ళు మళ్ళీ రాజస్థాన్ అయితే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది. ఇంతకు ముందు ఎలాగైతే పొలైట్ గా మంచిగా ఉండే అమ్మాయి అప్పటి నుంచి ఏదో పిచ్చి చూపులు చూడడం, ఏవేవో గట్టిగా అరవడం, ఎవరితో రాత్రి సమయంలో మాట్లాడుతున్నట్టుగా చేయడం, అంతేకాకుండా నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడడం, ఎవరూ లేకుండా ఉండాలనుకోవడం, ఎవరూ లేని సమయంలోని తన బట్టలు తనే విప్పేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయడం మొదలుపెట్టింది. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి పిల్లకి పెళ్లి చేద్దామంటే ఎన్ని అవాంతరాలు వస్తున్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతారు. అయితే డాక్టర్లకి చూపిస్తారు, ఆరోగ్యం కూడా చెడిపోవడంతో డాక్టర్లకు కూడా చూపిస్తారు, కానీ నో యూస్, ఇంకా పిచ్చిదానిలాగా తయారవుతుందన్నమాట. ఇంట్లోనే మరొక 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి మూడో అమ్మాయికి ఒక 7-8 ఏళ్ళు అయితే ఉంటాయి. రెండో అమ్మాయి ఈ అమ్మాయి తర్వాతే అన్నమాట, 13 ఏళ్ళ అమ్మాయి. ఒకరోజు తల్లిదండ్రి ఏదో పని మీద బయటికి వెళ్ళారు. ఈ పెద్దమ్మాయి ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది. చిన్న పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఒక్కరిదాయి ఒంటరిగానైతే ఉంది పెద్దమ్మాయి ఇంట్లోనే.
పెద్దదై కదా, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఈ చిన్న పాప ఏం చేసింది, తను పని చేసుకొని వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్ళింది. అప్పటికి తనేంటంటే పూర్తిగా జుట్టు తిప్పేసుకొని ఎటో శూన్యంలోకి చూస్తూ ఏవేవో మాట్లాడుతుందంట. ఈ అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిందో తన రూమ్లోకి, దగ్గరికి రా దగ్గరికి రా అని పిలుస్తుందంట. ఇలా చూసి దగ్గరికి రా దగ్గరికి రా రా అని పిలుస్తుంది. పిలుస్తుంటే చిన్న పాప కదా, అక్క పిలుస్తుంది అని చెప్పి దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్తే ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకొని బయటికి తీసుకువెళ్ళిపోతుంది. తీసుకువెళ్ళిపోయి దూరంగా, ఇంటికి దూరంగా కొంచెం దూరంలోని ఒక పాత ఇల్లు విరిగిపోయిందనమాట. ఆ ఇంట్లోని ఎవరు ఉండరు, అంత చెత్త చెదారం, చెక్క సామాన్ అంతా కూడాను చెదపట్టేసి ఉండే ప్రదేశం అన్నమాట. అక్కడికి తీసుకువెళ్ళిపోయింది ఈ అమ్మాయిని. తీసుకువెళ్ళిపోయి తలుపు వేసేసి ఏందో తెలీదు. అమ్మ నాన్న వచ్చారు సాయంత్రం 5 ఆ టైంకి. వచ్చి చూసారు ఇంట్లో పిల్లలు లేరు. రెండో అమ్మాయి అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఏమైంది, అక్కేది చెల్లేది అని అంటే, ఏమోనమ్మా నాకు తెలియదు అని చెప్పింది. ఇంకా వెతకడం మొదలు పెట్టారు. ఊరంతా వెతుకుతున్నారు, ఎక్కడ కనిపించట్లేదు పిల్లలిద్దరును. ఇంకా గట్టి గట్టిగా అరుచుకొని అప్పటికే గంట అయిపోయింది, 6 అయిపోయింది. ఇంటి వెనకాతల నుంచి మెల్లగా ఏడుపు వినిపిస్తుంది. ఎవరో వినిపిస్తుంది ఏడుపు, అంటే కూని రాగాలు తీస్తారు కదా అలా అన్నమాట. వాళ్ళ అమ్మ అది విన్నది, ఇదేంటి చిన్నపిల్ల గొంతు వినబడుతుంది అని చెప్పేసి అక్కడికైతే పరిగెత్తుకు వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, తలుపు తీసేసరికి పూర్తిగా జుట్టు మొహం మీదకి వదులుకొని ఉంది అమ్మాయి, పెద్ద అమ్మాయి. కళ్ళు పైకి ఇలా తేలేసేసి ఇలా పైకి చూస్తూ ఆ అమ్మాయి ఎదురుగా అమ్మాయి ఉంది, ఏవో ముగ్గులు లాంటివి వేసి వివరాలు చదువుతుందంట. ఆ సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా లిటరల్లీ పడిపోతుంది. అయితే వాళ్ళ అమ్మ అది చూసి ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తుంటే, వాళ్ళ అమ్మని కూడా పట్టించుకోకుండా మళ్ళీ పైకి చూస్తూ తను చదువుతుంది. ఈలోగా కేకలు వేసి వాళ్ళందరినీ కూడా పిలిచేసరికి వాళ్ళ నాన్న వచ్చి లేపి, ఈ అమ్మాయి ఏంటంటే సెమీ కాన్షియస్గా ఉంది చిన్న పాప, అలాగే ఏదో ట్రాన్స్లో ఉందన్నమాట. తనకు అక్కడ ఏం జరుగుతుందో ఏమైందో ఏం గుర్తులేదు. సో అయిపోయింది, ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, చిన్న పాపకి స్నానం చేయించారు. ఈ అమ్మాయికి కూడా కొట్టి తిట్టి స్నానం చేయించి తీసుకొచ్చి పడేశారు. కానీ తన మటుకు ఏడుస్తుంది, ఏం జరిగిందో తెలీదు, అలాగే ఏడుస్తూనే ఉంది. రాత్రి సమయంలో ప్రతిరోజు కూడా అరుపులే, కేకలు అనమాట. తనకి ఇలాగా అవుతుంది అని చెప్పేసి తనొక్కదాన్నే వేరొక రూమ్లో పెట్టారు. ఎందుకనంటే వాళ్ళ అమ్మతో పడుకున్నా, వాళ్ళ చెల్లెలతో పడుకున్నా ఆ అమ్మాయి గట్టిగా కరచేయడం, లేదు అనంటే వాళ్ళని రక్కేయడం, కొట్టేయడం, అంతేకాకుండా తనలో తాను మాట్లాడుకుంటూ వాళ్ళని భయపెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుందని ఒక రూమ్లో పెట్టి తన్ని అక్కడే పడుకోవడానికి తనకి ఒక రూమ్ అనేది ఇచ్చేశారు. అయితే ఆ అమ్మాయి ఏంటంటే మెల్లమెల్లగా పూర్తిగాను ఫుడ్ కూడా తీసుకోవడం తగ్గించేసింది. పూర్తిగా పీలగా అయిపోయింది అనమాట. మొహం అంతా కూడా తెల్లగా అయిపోయి చాలా సన్నగా ఎముకలు కనిపించే విధంగా అయిపోయింది. రోజు రోజుకి ఎవరో తన్ని తినేస్తున్నట్టు, టార్చర్ పెడుతున్నట్టు ఏడుస్తుంది, అప్పటికే నవ్వుతుంది, అప్పటికే ఏదో అయిపోతున్నట్టు భయపడుతుంది, దూరం వెళ్ళిపోతుంది, ఎవరితోనో మాట్లాడుతుంది గాల్లో చూసి. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, ఏదో అయిపోయింది అమ్మాయికి, తప్పు పని చేశాము తీసుకువెళ్ళి అని అప్పుడైతే వాళ్ళు అనుకున్నారు. సరే ఇంకా అమ్మాయిని అన్నింటికి కూడా తిప్పారు, కానీ ఎక్కడ కూడా ప్రయోజనం లేకపోయింది. వాళ్ళకి మరి ఆ సమయంలో మంచి వాళ్ళు ఎవరు దొరకలేదో, లేకపోతే ఆ అమ్మాయి నుదిటి రాత బాగోలేదో తెలియదు, కానీ వాళ్ళకి ఎవరు కూడా దొరకలేదు సరైన వాళ్ళు. సో ఇదంతా కూడా జరిగిన తర్వాత వాళ్ళ రెండో చెల్లి ఉంది కదా, ఆ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు, లేదంటే ఆ అమ్మాయి బట్టలు మార్చుకునేటప్పుడు చూసి నవ్వడం, విచిత్రంగా వింతగా అయిన చేష్టలు చేయడం స్టార్ట్ చేసింది ఈ పెద్దమ్మాయి. ఇంకా ఇలా ఉంటే తర్వాత పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు కావు, పైగా అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ పూర్తిగా కోల్పోయింది. సో అందుకనే వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక ఆశ్రమంలోనైతే పెట్టారు. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆశ్రమంలోని. ఎందుకనంటే మీకు తెలుసు, అమ్మాయిల్ని మామూలుగానే
ఎక్కడ పెట్టరు. అది కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత. అది కూడా రాజస్థాన్ వాళ్ళు ఆ టైంలో అంటే 80s టైంలోని పెట్టడానికైతే ఇష్టపడరు. ఇప్పుడు మన వాళ్ళు కూడా పెట్టరు. కానీ తప్పలేదు వాళ్ళకి. ఎందుకనంటే మిగతా పిల్లలు కూడా పాడైపోతారు. మిగతా పిల్లలకి పెళ్ళిళ్ళవ్వవు అనే ఆలోచనతోని వాళ్ళేం చేశారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా! వాళ్ళ పర్యవేక్షణలోని ఈ అమ్మాయినైతే ఆ ఆశ్రమంలో పెట్టారు. బట్ ఆ అమ్మాయి కంట్రోల్ అవ్వలేదు. ఫైనల్‌గా ఏం జరిగింది అనంటే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయింది. ఎందుకు అనంటే వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు తీసుకువెళ్ళి అక్కడెక్కడో యోని పూజ అది ఇది అని చెప్పి చేయించారు గదా! అదేంటంటే లిటరల్లీ ఆ తాంత్రికుడు ఎవరైతే ఉన్నారో, ఆ తాంత్రికుడు తన స్వార్థం కోసం, తన శక్తులు పెంచుకోవడం కోసం వాడు దేనికైతే ఏ భూత శక్తికి పూజ చేశాడో దానికి బలి కావాలి. ఏదో ఒక బలి కావాలి. ఆ బలి వీళ్ళిస్తే వాళ్ళు వీళ్ళకు లొంగి వీళ్ళు చెప్పిన పనంతా కూడా చేస్తారు. అయితే ఆ భూత శక్తికి ఇలా కన్నెపిల్ల బలి కావాలి. కన్నెపిల్ల దానికి కావాలి. వీడేం చేశాడు? దొరికిందే ఛాన్సు. అమ్మాయి వాళ్ళంతట వాళ్ళే వచ్చారు. ఏం లేకపోయినా ఉన్నది అని చెప్పి వచ్చారు. భ్రమలో ఉన్నారు. వాళ్ళని ఆ భ్రమలోనే ఉంచి వీడేం చేశాడు? వీడి పని కానిచ్చుకున్నాడు. వీడికి శక్తులు వచ్చాయి. వీళ్ళ అమ్మాయి చనిపోయింది. కోరుండి దగ్గరుండి తల్లిదండ్రులు అయ్యుండి పిల్లకి బాగు చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఆ అమ్మాయికి బాగున్నప్పటికీ కూడాను బాగోలేదేమో, నిజంగానే ఏదో దెయ్యం అమ్మాయిలో ఉందేమో అని చెప్పి తీసుకువెళ్ళి పిల్ల జీవితాన్ని కాదు పిల్లే లేకుండా చేసేసాడు. అంటే లిటరల్లీ వాళ్ళు తీసుకువెళ్ళి చంపేసినట్టే లెక్క. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలోని చాలానే ఉన్నాయి ఇలాంటివి. సో మనకి తెలియని ప్రపంచం ఇంకా ఉంది. అదేంటో అనేది తెలుసుకోవాలి. అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాలు ఆస్ట్రాలజీ పరంగా, అలాగే మనం దైవికంగా తెలుసుకోవాలి, ఆస్ట్రాలజీ పరంగా తెలుసుకోవాలి, సైంటిఫిక్ గా తెలుసుకోవాలి. ఇలాంటి శక్తులు ఉంటాయి అనే దాని ఆ కోణంలో కూడా చూడాలి. అంతేగాని ఎప్పుడు ఒకే కోణంలో మనం ప్రాబ్లం ని సాల్వ్ చేద్దామని అనుకోకూడదు. అన్ని రకాలుగా అంటే ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి. ఈ ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఒకటి కాకపోతే సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్తారు. అది డాక్టర్ కావచ్చు, లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు కావచ్చు, ఏదైనా కూడా అవగాహన కల్పించుకొని మనం వెళ్తే చాలా మంచిది. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఎదురుగా కనిపించి చెప్పడం అనేది మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.